భూ సమస్యలను పరిష్కరించుకున్నారు, సక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఆన్లైన్ చేసుకొని పట్టా పాస్బుక్లు పొందారు, సంబంధిత అధికారులకు అర్హత పత్రాలను అందజేశారు. కానీ పెట్టుబడి కోసం రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందించే రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. కొత్త వారికి రైతు బంధు అందడం లేదంటున్న రైతుల కష్టాలపైన హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. సిద్దిపేట జిల్లాలో పలువురు రైతులకు రైతు బంధు బ్యాంకుల్లో జమ కావడం లేదు. వారసత్వంగా వచ్చిన భూమికి పట్టా మార్పిడి జరిగినా కొనుగోలు భూములకు సంబంధించిన భూ యజమానులు కొత్త పాస్బుక్కులు పొందినా రైతు బంధు పథకానికి అర్హత పొందలేదు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు అధికారులకు సమర్పించినా ఎందుకు నిధులు జమ కాలేదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మిగతా వారి మాటల్లోనే విందాం. రైతు బంధు వేసినట్టు అబద్ధాలు చెప్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు మేము స్ట్రేట్గా చెప్తా ఉన్నాం. 3.5 ఎకరాల దాకా పడ్డాయని చెప్తా ఉన్నారు. మరి ప్రారంభించి రైతు పంట ఇప్పుడు నాటు వేసే సమయం దాటిపోతూ ఉంది. ఇప్పటికి పంట పెట్టుబడి లేదు. అదేవిధంగా ఒక మండలంలో చూస్తే 600-700 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అంటే ఒక జిల్లాకు వచ్చే వరకు 1400-1500 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అంటే ఒక 14-15 వేల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఒక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎన్ని వేల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయో తెలుస్తూ ఉన్నది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సుమారుగా 8,000 నుంచి 10,000 మంది వరకు కొత్త పాస్బుక్లు పొందిన భూ యజమానులు ఉన్నారు. వారికి రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు అందడం లేదు. అయితే ప్రభుత్వం ముందే చెప్పినట్లుగా గత డిసెంబర్ 20 నుంచి దరఖాస్తు చేసుకున్నారు. కానీ నెల రోజులు గడుస్తున్నా రైతు బంధు అందలేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బీమా కూడా వర్తించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న రైతు బంధు నిధులను కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా జమ చేయాలని కోరుకుందాం.